ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం వాల్మీకి కరపతిని పంచి ఈ గ్రామానికి వచ్చాను. కోయలకు మూలకోసులు కరపతిగా ఈ వాల్మీకి లక్ష్మణ గ్రామంలో ప్రచారం చేసి వాల్మీకి సర్కిల్లో ఎండకు బట్ట కట్టుకొని ఎండన కేసనకే వాల్మీకి కరపతి ఆర్టికల్ 341 ప్రచారం కొరకు సిద్ధం కాండి. వాల్మీకి సంఘ కరపతిలు ఈ కరపతిలో 341 ఆర్టికల్ 341 ఉన్నాయి. ప్రతి ఒక్క పోయేవాడు కళ్ళు తెరుచుకొని మేలుకొని కోలుకొని దమ్మున్న ముగ్గుడు ఇప్పుడు ఎండలో వచ్చినప్పుడు విజయం చేసి పంపించాడు అంత మాధవరము రాజశేఖర్ రెడ్డి. ఆయనలాగా మానవత్వం కట్టండి. వాల్మీకి ఏం చెప్పాడు దాని ప్రకారం బతికి సాధించి మానవత్వంతో ఉండండి. లక్ష్మణ గ్రామంలో కళ్ళు తెరవండి. గుడికాడకు కొంతమంది చెప్పి వచ్చాను. పిల్లలు చదువుకోండి, తినేకి తాగేకి అన్నీ ఉన్నాయి, కానీ మానవత్వం కట్టండి, మానవత్వంతో బతకండి. పోయేరు లక్ష్మణ గ్రామంలో చుక్కముక్క బానిసలు కావుతుంది. ఆర్టికల్ 341 తెలుసుకోండి, బానిసలుగా బతుకోండి. ఎవడైనా ఇంట్లో కాదని చాలకి వాళ్ళ కాలకి కూడిపోతాం. ఆర్టికల్ 341 వాల్మీకి కాదంటే కాలకి కూడిపోతాయి. ఈ ఊళ్ళో ఎవడైనా కూడా ఇంత వెనకబడిపోయి దరిద్రంగా ఒకసారి వీడియో చూడండి. తిని తాగి ఎగలాడతారు, అది పని లేక సండ లేక ఎగలాడుతారు. కళ్ళు తెరవండి. స్కూల్ కాడికి వచ్చాను, సెయింట్ పాల్ మరి సెయింట్ స్కూల్ దగ్గర వచ్చి ఆగినాను. కాబట్టి మీరు కూడా వాల్మీకులు చైతన్యవంతులు కండి. ఆర్టికల్ 341 తెలుసుకోండి, ముఖ్యంగా తెలుసుకొని కోలుకోండి. ఎందుకంటే మనమంతా ఆత్మీయంగా ఉండాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. లోకంలో ఉన్న మనల్ని వాల్మీకులందరికీ జై జెండా పట్టుకోండి. అంబేద్కర్, భక్త కన్నప్ప, శబరి, గుడి ఏకలవాడ బీజాడ సాటించండి. ఆర్టికల్ 341 తెలుసుకోండి. రాజ్యాంగంలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ క్యాస్టులు ఎందుకు మీరు ఎస్టీ అని కూతుకొస్తారు? కాబట్టి ఎవరు పెట్టారు అనేది ఆలోచన మీకు తెలుసుకొని ముందే దరిద్రులుగా దద్దమ్మలుగా సోంబేరులుగా ఉండొద్దండి. మీరు కూడా నాకంటే గొప్ప వ్యక్తులు కావాలనే ఉద్దేశంతో మరి ఈ కోసి మండలం చివరి స్టేజిలో మరి చూడండి ప్రియులరా, మంది మాటలు అంటే ఎంత తీపి, కానీ వాల్మీకి రామాయణంలోనూ కానీ వాల్మీకి పెద్దలు చెప్పిన మాటలు ఎవరు వినిపించుకోరు. వ్యర్థం లేనటువంటి ఆచారాలు చేసి మూఢనమ్మకాలు చేసి సర్వనాశనమైన వాల్మీకులు ఇప్పుడు కండు తెరవండి. కాబట్టి ఆర్టికల్ 341 కరెక్ట్ రాజ్యాంగం ప్రకారంగా ఎవరో కమ్మకప్పుడు రెడ్లు చెప్పిన దాన్ని పట్టుకొని మీరు ఎస్టీ అడగండి, కానీ ఎస్సీ అడగండి నీలాంశం రెడ్డి చెప్పింది దాన్ని పట్టుకొని పొద్దు కూతుకుసు సంకనాకినారు. పొద్దుకైనా వాల్మీకులు కన్ను తెరవండి. కాబట్టి అర్థం లేని జీవితాలు చూపించండి. ఎవరో గురువు గారు చెప్పింటే నీళ్ళలోకి పాలడం అంటే ఇరుస్తున్నారంట. అర్థం లేని జీవితం ఇట్లా మూఢనమ్మకాలు రూపుమాపండి. కంటి కనుమల మనిషి ఆకలితోనూ ఆకలి తీర్చండి. నీళ్ళు ఇవ్వండి, అన్నం పెట్టండి, పాలు ఇవ్వండి. చూడండి, ఎవరో గురువు చెప్పాడని నీటిలోకి పాలు, ఇది మూఢనమ్మకం కదా. ఎన్ని వందల లీటర్ నీళ్ళు కలిసి నాశనమయ్యాయో ఒకసారి చూడండి. ఇట్లా చేయడం వల్ల ఏం లాభం, ఎవరికి లాభం ఆలోచించండి. చూడండి వీడియో, మీకు అర్థమవుతుంది. మూఢనమ్మకాలు వాల్మీకులో ఇటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా ఘోరంగా ఉంది మన వాల్మీకి కులం. ఎందుకంటే అనేకమైనటువంటి చదువులు గ్రహించుడు పాటించుడు నడుచుకోరు, ఓపిక లేదు. ఇక్కడ రాజ్యాంగాన్ని తప్పారు, రామాయణం తప్పారు, ఆధ్యాత్మిక తప్పారు, మూడిటికి తప్పారు. కాబట్టి వాల్మీకి సోదరులారా, మూఢాచారాల విలువ అంటే మానవత్వం కట్టండి. ఒక వీడియో చూడండి, లీటర్ పాలు ట్యాంకుతోనే నీళ్ళలోకి ఇరుస్తున్నది. ఎవరు తాగినట్లు కాదు, వ్యర్థం. చూడండి ఆ వీడియో. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడే కొంచెం దిస్తే లేని వాడే ఉండడే. కళ్ళు తెరిచి చూడు దేవుడా, అందరూ నీ పిల్లలే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. చూశారు కదా వాల్మీకి మిత్రులారా, ఇట్లా చేస్తే ఎవరికి లాభాలు? ఇటువంటి మూఢాచారాలు ఉన్నాయి.
మంది బిఆర్ అంబేద్కర్ ప్రసాదించే రాజ్యాంగబద్ధంగా సెంట్రల్ గెజిట్లో వాల్మీకులు షెడ్యూల్ క్యాస్ట్లోనే ఉన్నాం. అంటే మాదిగోళ్ళు మనమంతా సోదరులు. తలారి వ్యవస్థ వాడుకుంది మనకుంది. అగ్ర కులాల చేతిలో కీలుగమ్ములుగా మారిపోయి లాస్ట్కి నష్టపోయాం. పిల్లరా ఆలోచించండి. ఇటువంటి మూఢాచారాలు విడవండి, మానవత్వాన్ని కట్టండి. చుక్క ముక్క బానిస అవుతండి. వైసీపీ, టీడీపీ, బీజేపీ జనాల కానీ వ్యక్తిగతంగా ఉంటుంది కానీ పార్టీ పరంగా చెప్తాండి. చూడండి, నందవరం మండలంలో వారి బొమ్మ కాడ వైసీపీ వాళ్ళు జెండాలు, టీడీపీ వాళ్ళు జెండాలు పెట్టి మరి కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. చాలా విచారకరము. మానవత్వాన్ని కట్టాలి. చదువు లేక సందు లేక ఉన్నారు. ఐకమత్యమే మహాబలం. కొట్లాడుకొని గుంజుకోలే హక్కుల గురించి. కాబట్టి మనమంతా మేలుకొని వ్యర్థమైనటువంటి ఆలోచనలు ఉండరాదు. చిన్న పెద్ద భయం భక్తి ఉన్నప్పుడే మంచిది. కాబట్టి అర్థం లేని జీవితం జీవించొద్దు. ఒక కారణమో జన్మ వరే బతుకు ధర్మవ్యాధుడు, ఏకలవ్యుడు, గుహుడు, అంబేద్కర్ ఏం చెప్పాడో ఆలోచించుకొని బతికి సాయాన్ని అజ్ఞానంగా మాట్లాడకండి. కళ్ళు తెరవండి. శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే కన్నులుండి చూడలేని మనిషి అన్నవాడు ఎవ్వరికీ ఉపయోగపడని బ్రహ్మచముడు తుప్పలా బతకూడదరా. 10 మందికి ఉపయోగపడే కరివేపాకు చెట్టులా బతకాలి. అది చూడు, కోసే కొద్దీ చిగురిస్తూ